హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వార విశేషాలు ఎలా ఉన్నారని అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నాను దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈ వీడియో వచ్చేసి లక్షవారం రోజుదండి. మనకి మాఘమాసం స్టార్ట్ అయిపోయింది కదా లక్షవారంతో. నేనైతే ఇంకా రామదేవుని పూజ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. రామదేవుని పూజ ఏంటంటే మాఘమాసంలో చేస్తే చాలా మంచిదండి. అంటే మనం ఎప్పుడు నచ్చితే అప్పుడు చేసుకోవచ్చు. కానీ మాఘమాసంలో ఏ వ్రతం చేసినా చాలా మంచిదనమాట. రామదేవుని పూజ చేస్తే ఇంకా మంచిది. అయితే ఏ వ్రతమైనా చేయొచ్చు ఈ నెలలో. నేనైతే ఇంకా అప్పట్లో కార్తీకంలో చేసేదాన్ని, కానీ ఇంకా నాకు మాఘమాసంలో చేస్తే మంచిదని తెలిసాక ఇంకా అప్పటి నుంచి మాఘమాసంలో స్టార్ట్ చేస్తున్నాను. అయితే ఇంక ఇగోండి, వ్రతానికి అయితే అన్నీ రెడీ చేసుకున్నాను. ముందు రోజు నైటే మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకొని మార్నింగ్ లేచేసి తలస్నానం అంతా చేసేసి ఇగోండి ఇంకా ముగ్గు పెట్టాను. ఎక్కడ పూజ చేయాలి అక్కడ ముగ్గు పెట్టుకొని ఇంకా పీట కూడా కడిగేసి ముగ్గులను పెట్టుకున్నాను. ఇంకా పూజ అయితే ఎర్లీ మార్నింగ్ చేద్దాం అనుకున్నాను. నాకైతే కొంచెం తలనొప్పిగా ఉందనమాట. అంటే మైగ్రేన్ ఏంటో తెలియట్లేదు, ఎక్కువగా బ్యాక్ సైడ్ వస్తుంది. అయితే ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది. నాకేంటంటే బాగా జర్నీ చేసిన, ఒంట్లో వేడి ఉన్నా లేదంటే ఎక్కువగా ఏదైనా ఆలోచించిన ఇలా వస్తూ ఉంటుంది అనమాట. దానివల్ల ఇంకా చెయ్యాలా వద్దా అనుకొని, కాకపోతే ఇది లక్షవారం స్టార్టింగ్ రోజు పడింది. మనం ఈ పూజ చేసేటప్పుడు ఏంటంటే లక్షవారం మొదలు పెడితే మంచిదండి. ఈ రాముల వారి పూజ అనేది మనకి మాఘమాసం స్టార్టింగ్ కూడా లక్షవారం పడింది. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని కొంచెం నీరసంగా అనిపించిన ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే మా వారికి తీసుకురమ్మన్న అరటిపళ్ళు కొబ్బరికాయలు అన్నీ తీసుకొచ్చారు. అయితే ఇంకా ఎర్లీ మార్నింగ్ అవ్వలేదు, పిల్లలకి క్యారేజ్ టైం అయిపోతుంది. వాళ్ళు వెళ్ళాకైతే స్టార్ట్ చేద్దామని అన్నీ రెడీ చేసుకొని పెట్టేసి వాళ్ళకైతే క్యారేజ్ పెట్టాక పూజ అయితే చేసుకున్నాను. ఇంకా ఫస్ట్ వారమే లేట్ అయిందనమాట. తొందరగా చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా చెప్పాను కదా తలనొప్పి చేయగలనా లేదా అనుకొని అయ్యేం తెచ్చుకోలేదు ముందు రోజు. ఇంకా అప్పటికప్పుడు తెప్పించేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశానండి. ఇగోండి పూజ కోసం అయితే అన్నీ ఇలా రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకొని ఇంకా ఈ పూజలో ఏంటంటే మెయిన్గా దీపం అనేది నెయ్యి దీపం పెట్టుకుంటే మంచిదండి. అలాగే ఈ పూజ విధానం ఏంటంటే 5 లక్షవారములు 5 ఆదివారములు చేయాలి, 10 వారాలు చేయాలన్నమాట. మనం స్టార్ట్ చేసేటప్పుడు లక్షవారం స్టార్ట్ చేయాలి, పూర్తయ్యేసరికి మనకి ఆదివారం పూర్తి అవ్వాలన్నమాట. అయితే నేను ఇంకా లక్షవారం స్టార్టింగ్ పడింది కదా, లక్షవారం స్టార్ట్ చేశాను. దీనికి పూజకి పెద్ద ఖర్చు ఏమి ఉండదండి, మనం సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. కొత్త వారిని ఈజీగా చేసుకోవచ్చు. పూజ పద్ధతి ఏంటంటే దీనికి గోధుమ నూక ప్రసాదం ఉండాలి. గోధుమ నూక, ఆవు పాలు, పంచదార కలిపి 5 ఉండలు ప్రసాదం చేయాలి. అయితే తాంబూలాలు అనేవి 3 పెట్టుకోవాలన్నమాట. 3 తాంబూలాలు దేనికంటే, ఒకటి రాముల వారికి అండి, ఒకటి పంతులు గారికి ఇవ్వాలి, ఒకటేమో మనము ఒక్కొక్క వ్రతంకి ఒక్కొక్కరికి తాంబూలం ఇవ్వాలన్నమాట. ఒక ముత్తైదుకు పిలిచేసి అలా 3 తాంబూలు పెట్టుకోవాలి. ఆ ప్రసాదం 5 ఉండలు ఏంటంటే రాముల వారికి ఒకటి పెడతాము, అదే తాంబూలం ముత్తైదుకి ఇస్తాం కదా ఒకటి, పంతులు గారు ఒక ఉండ ఇవ్వాలి. నెక్స్ట్ మన ఇరుగు పొరుగు వారికి ఒక ఉండనని పంచిపెట్టాలి. మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక ఉండ అయితే పంచుకొని తినాలన్నమాట సోమవార ప్రసాదంగా. అందుకు 5 ఉండలుగా చేయాలి. అయితే నేను ఇక్కడ పూజ మొత్తం చూపించలేదు, ఇంకా వీడియోలో ఎంత ఎక్కువైపోతుందని పూజ విధానం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే ఈ పూజ చేసేటప్పుడు ఏంటంటే మనం మెయిన్గా వినాయకుని పెట్టుకోవాలండి. ఫస్ట్ వినాయకుడి దగ్గర కూడా దీపం పెట్టి వినాయకునికి నైవేద్యం పెట్టి వినాయకుని పూజించిన తర్వాత మనం ఈ 10 వారాలు కూడా ఎక్కడ అడ్డంకులు ఏమి లేకుండా చేసుకోవాలని ఫస్ట్ వినాయకుడిని పూజించుకొని తర్వాత అయితే మనం పూజని స్టార్ట్ చేయాలి. అయితే ఇక్కడ వచ్చేసి నేను రాముల వారి పటం పెట్టలేదు కదండి, చాలామంది డౌట్ వస్తుంది. నా దగ్గర అయితే రాముల వారి విగ్రహం ఉందన్నమాట. నేను ఈ విగ్రహం పెట్టుకుని చేసుకుంటాను ప్రతి ఇయర్ కూడా. ఫోటో ఉంటే పెట్టవచ్చు, నా దగ్గర ఫోటో లేదు, ఎందుకంటే మా పూజ మందిరంలో ఫోటోలు ఎక్కువ పట్టట్లేదని నేను ఎక్కువగా కొన్ని విగ్రహాలు తీసుకున్నాను. అది సీతారామ లక్ష్మణుల విగ్రహం అయితే ఉంది, ఆంజనేయ స్వామితో సహా. ఇంకా విగ్రహం పెట్టి నేను ప్రతి సంవత్సరం పూజ అయితే చేసుకుంటాను. అయితే పంచదార ఎందుకు పెట్టానని మీకు డౌట్ రావచ్చు, అయితే దాని గురించి కూడా నేను చెప్తాను. నాకైతే వేరే వాళ్ళు చెప్పారండి, మనం పూజలో పంచదార పెట్టుకొని పూజ చేస్తే, అంటే మనం పెట్టేటప్పుడు దీనికి చేతిలో టచ్ చేయకుండా ఒక ప్లేట్లో వేసి అలా పెట్టేస్తే మన పూజలో అంటే మనం కరెక్ట్గా చేసామా లేదా, స్వామివారు మన పూజని స్వీకరించారు లేదన్నది మనకి చిన్నగా తెలుస్తుందంటండి. అయితే అది ఏంటంటే నాకైతే అనిపించింది, స్వామివారి వేలిముద్రలు ఏవైనా అందులో పడినట్టు ఉంటుందంట మనం పూజ అయిపోయిన తర్వాత చూసుకుంటే. లేదంటే ఆ పంచదారని చీమలన్నా వచ్చి తినాలంటండి. అయితే పంచదార పెట్టాక చీమలు ఎలాగైనా వస్తాయని మీకు డౌట్ రావచ్చు. మనం పెట్టిన వెంటనే చీమలు అనేవి రావు. అది కూడా చీమలు ఏంటంటే మనకి నల్ల చీమలు రావాలంటండి, నల్ల చీమలు వస్తే మంచిదంట.
అయితే మనకి చీమలు ఎక్కువగా ఎర్ర చీమలు ఉంటాయి, నల్ల చీమలు ఎక్కువగా ఉండవు, అవి అప్పుడప్పుడు వస్తాయి అన్నమాట. అయితే ఇగోండి నేను చూపిస్తున్నాను. నాకు పూజ అయిన వెంటనే పంచదార తినడానికి చీమలు అయితే నాకు పూజ మధ్యలోనే వచ్చాయండి. బాగానే అనిపించింది, చాలా హ్యాపీగా. ఇంకా అక్కడ కాకుండా ప్రసాదంకి అయితే వెళ్ళలేదు, ఓన్లీ పంచదారనే తిన్నాయి. నాకైతే కొంచెం నమ్మకం అనిపించింది, వేరే వాళ్ళ దగ్గర విని పెట్టాను. పూజ అంతా పూర్తి అయిపోయిందండి. ఇంకా పూజ అయిపోయాక వంటగదిలోకి వచ్చాను. ఇంకా పిల్లలకి క్యారీలని పెట్టేశాను కదా, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇవ్వండి గిన్నెలు అవన్నీ ఉన్నాయి, తోముకోవాలి అని, క్లీన్ చేయాలి. చెప్పాను కదా నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు, తలనొప్పిగా ఉందని. అయితే ఇంకా హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఈ పని అంతా చేసుకొని వెళ్ళాలి. కూర వచ్చేసి ఇంకా వంకాయ చేశానండి. అంటే వంకాయ మసాలా వండాను, గుత్తి వంకాయ వండుదాం అనుకున్నాను. గుత్తి వంకాయలానే నార్మల్గా మసాలా పెట్టి వండేసాను, ఇంకా టైం అవుతుందని. ఇంకా రసం చేసేసి రైస్ అయితే ఈరోజు వంట అయితే ఇలా అయింది. నెక్స్ట్ ఇంకా హాస్పిటల్కి వెళ్ళని చెప్పాను కదా, వెళ్ళి అయితే వచ్చేసాను. వచ్చేసి కొంతసేపు అయితే రెస్ట్ తీసుకొని పడుకుండిపోయాను అనమాట, తలనొప్పిగా ఉందని. ఇంకా లేచి మధ్యాహ్నం తినేసాక మీకైతే ఇంకా నా శారీస్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే నేను పండగకి ఏం తీసుకున్నానో ఏంటని చూపించలేదు కదా, నాకు కొంతమంది అడిగారు ఏంటి పండగకి ఏంటి తీసుకున్నావు అనేసి. నేనైతే ఇంకా శారీస్ నేనే సేల్ చేస్తున్నాను కదా, నేను ఇంకా సేల్ చేసేటప్పటి నుంచి శారీస్ నేను తెచ్చిన వాటిలో ఏదో ఒకటి ఉంచుకుంటాను అనమాట. అయితే ఇంకెక్కువ తీసుకోను. ఇయర్ కూడా అలాగే నేను తెచ్చిన దాంట్లో ఒకటి ఉంచుకున్నాను, ఇంకా డ్రెస్సులు తీసుకున్నాను. అయితే ఇంకా చీరలు అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ చీర వచ్చేసి మా అమ్మ వాళ్ళు పెట్టారనమాట, అంటే మా అన్నయ్య వాళ్ళు తీశారు. మా అన్నయ్య వాళ్ళ పాపకి బాబుకి భోగిపల్లి వేసేటప్పటి నుంచి అయితే నాకు తీస్తారు శారీ అనేది. అయితే పండగ తీస్తారు కదా అనొచ్చు. పండగకి ఎప్పుడు కూడా నేను అమౌంట్ తీసుకుంటున్నాను అనమాట. బట్టలు ఎప్పుడు తీయొద్దు అంటాను, ఎందుకంటే మేము తీసుకుంటాము ఇక్కడ. చీర అయినా డ్రెస్సులు అయినా ఏవైనా ఒకటి రెండు అయిపోతాయి. అలాంటప్పుడు ఇంకా అక్కడ కూడా ఎందుకని చెప్పి నేను వాళ్ళకి ఎప్పుడు డబ్బులు ఇమ్మంటాను. అందుకని చెప్పి మా అన్నయ్య వాళ్ళ పిల్లలకి భోగిపల్లి వేసి నుంచి భోగిపల్లి చీరలు అయితే తీస్తున్నారు, మా చెల్లికి నాకు. అలాగే ఆ చీర పెట్టారు. ఇది వచ్చేసి ఇంకా నేను పండగ తీసుకున్నది అనమాట. ఇంకా నేను శారీ సేల్ చేస్తున్నాను కదా, అందులోనే ఈ శారీ ఒకటి నాకు నచ్చింది, తీసుకొచ్చాను. అయితే నాకనే తీసుకొచ్చాను, ఇంకెవరికి నచ్చితే సేల్ చేసేసి నెక్స్ట్ ఇంకోటి తెద్దాం అనుకున్నాను. కానీ ఇంకా అది నా కోసమే, ఫస్ట్ నేను చూసాను నాకు నచ్చింది, ఇంకా నా కోసం ఉండిపోయినట్టుంది. ఇంకా నేను ఉంచేసాను అనమాట. ఎక్కువ రేటు తేలేదు, ఇది ఒకటే తెచ్చాను ఎక్కువ రేటుది, ఎందుకంటే నార్మల్ రేట్లు తెచ్చాను. ఇప్పుడు ఏంటంటే పండగలు ఎక్కువ కదా, అందరూ ఎక్కువ రేట్లు తీయట్లేదు, ఆఫర్ల మీద చీరలు కూడా ఎక్కువ వస్తున్నాయి కదా మంచి మంచి వర్కులతో. ఇంకా అలాగని నేనైతే ఇంకా పట్టులో ఒకటి తీసుకున్నాను అనమాట. ఇవి నా పండగ చీరలు, ఒకటి నేను తీసుకున్నది, ఒకటి మా అమ్మ వాళ్ళు ఇచ్చింది. మా అమ్మ వాళ్ళు అయితే ప్రతి ఇయర్ ఇస్తారు, భోగిపల్లి పోసేటప్పటి నుంచి అయితే మా వదిన తీస్తుంది, మా అన్నయ్య వాళ్ళ పెళ్ళి నుంచి అనమాట. అంతకుముందు మా అమ్మకి ఎప్పుడు తీయనిచ్చేదాన్ని కాదు, ఎందుకంటే వాళ్ళు తీసి నేను నచ్చవు, మళ్ళీ ఏమైనా అంటే బాధపడతారు కదా, మాకు డబ్బులు ఇచ్చేయమంటాను. ఇవన్నీ నా చీరలు అయితే. చీరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంక ఇప్పుడు వచ్చేసి పిల్లలకైతే ఇంకేదో ఒకటి స్నాక్స్ అయితే చేయాలి. ఇంక మార్నింగ్ పూజ చేసిన కదా, రాముల వారి పూజ, అక్కడైతే ఒక పువ్వు తీసుకొని పెట్టుకున్నాను, అదే చూపుతున్నాను దానిలో. నాకు పూజ చేసిన పువ్వు పెట్టుకుంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా తర్వాత ఇవ్వండి పిల్లలకైతే స్నాక్స్కి ఇంకేం లేవని మధ్యాహ్నం రైస్ అయితే ఉంది కొంచెము. ఆ రైస్ అయితే గార్లిక్ రైస్ చేద్దాం అనుకున్నాను. దీనికోసం ఇవ్వండి వెల్లుల్లి రబ్బల్లి పొట్టు తీసి ఉంచుకొని ఇలా కచ్చపచ్చగా దంచుకోవాలి. అందులోనే కొంచెం పసుపు, కారం, సాల్టు, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసి ఇంకోసారి మళ్ళీ దీన్ని దంచాలన్నమాట. అంటే ఈ పొడులు వేసాం కదా, ఇవన్నీ కొంచెం కలిసేలాగా ఒకసారి దంచేసి పక్కన పెట్టుకోవాలి. ఈ గార్లిక్ రైస్ ఏంటంటే చాలా మంచిదండి, మనం వెల్లుల్లి రబ్బలు తింటే మంచిదే కదా హెల్త్కి కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మనకు అప్పటికప్పుడు రైస్ మిగిలేటప్పుడు ఇలా చేసుకోవచ్చు, లేదంటే మనం రైస్ అప్పటికప్పుడు కుక్ చేసుకున్న రైస్తోనే చేయొచ్చు, బాగుంటుంది టేస్ట్. దానికోసం ఇవ్వండి కడాయి పెట్టి ఆయిల్ వేసేసి జీలకర్ర, కొంచెం మినపప్పు, శనగపప్పు వేసేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసాను. ఇవి వేగిపోయాక ఏంటంటే మనం ముందుగా దంచి పెట్టుకున్న ఇవ్వండి గార్లిక్ పేస్ట్ అనేది ఉంది కదా, దీన్ని వేసేసి వేయించాలి. ఇదంతా బాగా వేగాక ఇందులో మనం ముందుగా ఉడికించిన రైస్ ఉంటుంది కదా, రైస్ వేసి మొత్తం మిక్స్ చేసుకోవడమే. టేస్ట్ చాలా బాగుంటుందండి అలా వేడివేడిగా తీసుకుంటే, హెల్త్ కూడా చాలా మంచిది. అప్పుడప్పుడు మనం ఇలాగా డిఫరెంట్గా కూడా పిల్లలకి ఏదో పెడుతూ ఉంటే మంచిదే కదా. టేస్ట్ కూడా నాకైతే బాగా నచ్చిందన్నమాట. మనం ఇంకా వేడివేడిగా తీసుకుంటే మనకి రైస్ మిగిలేటప్పుడు కూడా పాడవకుండా ఇలా చేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ నచ్చి దీనికోసం రైస్ కూడా మనం కుక్ చేయొచ్చు. మేమైతే ఇంకా మాది పంట బియ్యం కదండి, ఇంక ఇలా ఉంది. అదే మనం ఇక్కడ ప్యాకెట్ రైస్ తీసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట నీట్గా. అంటే ఆ రైస్ అలవాటు అయ్యే వాళ్ళు ఇంకా ఇష్టంగా తినచ్చు, అంత బాగుంటుంది. మాది పంట బియ్యం ఏంటంటే కొంచెం అన్నం దగ్గరగా అంటుతున్నట్టు అనిపిస్తుంది. అదే ప్యాకెట్ రైస్ అయితే ఇంకా పొడి పొడిగా వస్తుంది అనమాట. ఇగోండి ఇంకా రైస్ అయితే నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు ఇలా ఈజీగా. టేస్ట్ అయితే సూపర్ అనమాట. లాస్ట్లో కొంచెం
నిమ్మకాయని పిండుకొని మొత్తం మిక్స్ చేసేసి మనం అలా వేడివేడిగా ఉండేటప్పుడు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే ఆనియన్ తింటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. దాని కాంబినేషన్లో బిర్యానీతో మనము ఆనియన్ ఎలా పెట్టుకుంటాం అలాగా ఇది పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇదండి లక్ష్మణ్ రోజు ఇలా గడిచిందనమాట. రాములవారి పూజ నుంచి అక్కడక్కడ మెయిన్ క్లిప్స్ అన్ని ఇలా యాడ్ చేశాను. ఇంతే అండి. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.